మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నుండి 2024 సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు, కానీ కారణాలు ఏంటో చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను అసలు. దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఫర్ యువర్ దానికోసం నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు, వారం పుస్తకం, స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది. అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం. నేనే కాదు, చాలామంది. నేను ఏదైతే వద్దనుకున్నానో నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది, మాస ఫలితాలు వినాలనుంది. మీరు చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే, అట్లా కాదండి, మీ వర్షంలో మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి. అది పరిపూర్ణం అయితే కాదు, జ్యోతిష్యంలో ఒక భాగం. అది బాగా జరుగుతున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగటం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం. మనకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 2024 అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు, శని, రాహు, కేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. ఇంకా చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి, పక్ష ఫలితాల్లోకి, వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దిన ఫలాల దగ్గర కూడా వెళ్లాల్సి వస్తుంది. అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీ అందరి యొక్క విన్ని ఆస్వాదిస్తారని, ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి. జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహాన్ని తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము. నేనే కాదు, ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఆ తీవ్రత తగ్గుతుంది. తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది. ఇది మనం చెప్పినటువంటి కాదు. ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో, పలానా గ్రహం వల్ల పలానా దోషం ఉందని చెప్పారో, పలానా లాభం ఉందని చెప్పారో, వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు. ఇందులో నా యొక్క సొంత మాట కానీ, సొంత అక్షరం కూడా, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ ఏది ఉండదండి. మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము. లేని దాన్ని, అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి. ఇది నా యొక్క విశేషం. ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు మేషంలోనే సంచారం చేస్తారు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. ధనురాశి వారికి ఏమవుతుంది అంటే, ఇక్కడ 6వ ఇంట అంటే మే 1 నుంచి అనమాట అండి, ఈ 6 వరకు ఉన్నటువంటి 6వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెము 5వ ఇంట్లో ఉండడం వల్ల అది ఫలితం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ గురువు 6వ ఇంటి సంచారం మూలాన ఏమవుతుందంటే అంత యోగాన్ని ఇవ్వజాలడు. గురువు 6వ ఇంటిలో ఉండటం వల్ల మనకి సరి అయినటువంటి ఫలితాలు
శుభ ఫలితాలు ఇవ్వజాలడు. 6వ ఇంటిలో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనకి భార్యతోటి విరోధం రావటం, సంతానంతో విరోధం, స్వజనంతో విరోధాలు రావటం. అంటే మన సొంత జనం, అన్నదమ్ములు కావచ్చు, వదిళ్ళు కావచ్చు, పెంతండ్రి కావచ్చు, పెద్దండ్రి కావచ్చు, నాన్నతో కావచ్చు, అమ్మతో కావచ్చు, ఎవరితోటైనా సరే వాళ్ళ మాటకి మన మాటకి కూడా సరిపడకపోవచ్చు. ఆ విధంగానే అగ్ని వల్ల భయం కలగచ్చు, చోర దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా అధికారులతోటి మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ప్రదేశంలో అదే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మన పై ఆఫీసర్ ఎవడో ఉంటాడు, వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారంలో కూడా కస్టమర్ తోటి కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా తనిఖీలు చేసే అధికారులు ఉంటారు, వాళ్ళతో కానీ విరోధాలు వచ్చేటువంటి అవకాశం అన్నీ కూడా ఈ గురువు 6వ ఇంట సంచారం చేయటం వల్ల మనకి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎప్పటి నుంచి అండి? మే 1 నుంచి. అంతవరకు మనకి 5వ ఇంటర్లో ఉన్నంత వరకు మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు. అందుచేత 6వ స్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు మనకి శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే శని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ధనువు రాశి వారికి 3వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం చేత మీకు స్త్రీ సౌఖ్యం బాగుంటుంది, సంతోషాన్ని కలగజేస్తాడు, బుద్ధిబలం బాగుంటుంది, మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతులు అవుతూ ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తోంది. ఇక రాహు కనుక వచ్చినట్టయితే, రాహుగ్రహం యొక్క ఫలితాలు కనుక మనం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సంవత్సరం మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అంటే మనకి చిత్తభ్రంశం వాతరోగం శ్రీమూలాచ భయప్రదం గమనే కార్యనాశంచ బంధుస్థానే బంధుస్థానగతోపణి చేత 4వ స్థానంలో ఉండటం వల్ల ఆయనకి బుద్ధి చపలత్వం, వాతానికి సంబంధించినటువంటి రోగాలు, అనారోగ్యాలు, కలహాలు, ఏ పని మొదలెట్టినా కూడా ముందుకు పోకపోవడం, అన్నిట్లోనూ ఆటంకాలు, ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు. వృధా ప్రయాణాలు, ఇవన్నీ కూడా మనకి ఈ రాహువు 4థంలో సంచరించడం వల్ల మనకి అననుకూలమైనటువంటి ఫలితాలే, అన్నీ మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకి ఏ విధంగానూ కూడా సహకరించజాలడు. ఇక కేతు కనుక మనం చూసినట్టయితే 10వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటారు. ఈయన 4థ స్థానంలో చేస్తున్నారు కాబట్టి రాహు కేతువు 10వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటారు. ఆయన మాత్రం మనం కొన్నిట్లో చెప్పుకున్నాం కదా, కొన్నిట్లో రాహువు కేతువు కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు ఇద్దరూ శుభ ఫలితాన్ని ఇవ్వరు. కొన్ని రాసుల్లో మనకి ఆయన సుఫలితాన్ని ఇస్తే దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని కేతువు ఇస్తూ ఉంటాడు. కేతువు కనుక సుఫలితాలు లేకపోతే సుఫలితాలు ఇస్తుంటే దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రాహు మనకు అనుకూలించటం లేదు కాబట్టి ఇక్కడ కేతువు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 10వ ఇంట్లో సంచారం చేయడం వల్ల మనకు చాలా సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ముష్టాన్న భోజనం ఇస్తాడు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉంటాడు. అంచేత ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా మనకి ఇందులో మనకి గురువు గారు మార్చి వరకు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తే, అదే ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తే, మే 1 నుంచి ఒక వేరే శుభప్రదమైనటువంటి ఫలితాలు 6వ ఇంట్లో మనకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ధనురాశి వారికి అక్కడి నుంచి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. 5వ ఇంట్లో ఉన్నంత వరకు మనకు మంచి ఫలితాలు ఇచ్చిన మే 1 నుంచి మాత్రం అశుభ ఫలితాలు ఇస్తాడు. శని పర్వాలేదు, రాహు మాత్రం శుభ ఫలితాలు ఇవ్వడు. అందుచేత మనం చెప్పుకున్నటువంటి ఇన్ని ఎపిసోడుల్లో పూర్వం చెప్పుకున్నటువంటి అన్ని ఎపిసోడుల్లో కూడా మనం ఏమైతే రెమెడీస్ చెప్పుకున్నామో అదేవిధంగా గురువుకి రాహువుకి ఒకవేళ గురువు చేసుకోదలుచుకుంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మాత్రమే మనకు సుఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మాత్రం చేసుకోవాల్సి గురువు కూడా మనకి రెమెడీస్ చేసుకోవాల్సి ఉండొచ్చు. మీ శక్తిని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి చేసుకోండి. ఇది మీకు నేను ఇచ్చేటటువంటి సూచన. నవగ్రహాలు పూజించుకోండి, శుభాలు పొందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేము ఇక ముందు చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు చేరతాయి. ఇది మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంచేత శుభం భూయాత్తు. అందరూ ఈ విధమైన రెమెడీస్ చేసుకుని అందరూ సుఖజీవితం కనిపించాల్సిందిగా మీ అందరికీ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ శుభం భూయాత్తు.